ఒక చిన్న క్వశ్చన్ థింక్ చేయండి. మీ ఇంట్లోనే ఉంటుంది రోజు ఒక గెస్ట్గా, బట్ రెంట్ పే చేయదు అండ్ మీరు కూడా అవాయిడ్ చేయలేరు. ఎండ్ ఆఫ్ ద డే మీ హార్మోన్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఎవరది? ఓకే, ఇంకొక క్లూ ఇస్తా. స్మెల్ చేయలేరు, వాసన రాదు, టేస్ట్ కూడా చేయలేరు, బట్ మీ హార్మోన్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది, మీ మైండ్ని కూడా అండ్ మీ బాడీ అండ్ అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఎవరది? ఓకే, ప్లాస్టిక్. ఏంటి ప్లాస్టిక్ గురించి ఇంత సీరియస్గా చెప్తున్నారు? అసలు అది అర్త్కి, భూమికి కదా ప్రాబ్లం, మనకు కాదు కదా అని అనుకుంటున్నారు. కాదండి, మీ బాడీకి చాలా ప్రాబ్లం. ఎందుకు అందరు ఇంత మాట్లాడుతున్నారు? ప్లాస్టిక్స్లో 3 విలన్స్ ఉంటారు. ఏంటది? ఫస్ట్ BPA, సెకండ్ థాలేట్స్ అండ్ థర్డ్ ఫరెవర్ కెమికల్స్, బ్యాడ్ కెమికల్స్ అని. వీళ్ళు ఏం చేస్తారు? అకార్డింగ్ టు సైన్స్ అండ్ రీసెర్చ్ అండి, ఈ కెమికల్స్ అనేది బాడీలో, బ్రెయిన్ అనేది మెసెంజర్ సిస్టమ్, ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ అన్నట్టు. మన వాట్సాప్లో మెసేజ్ వస్తుంది కదా, అలా అన్ని మెసేజ్ గ్యాదర్ అవుతుంది బ్రెయిన్లో. హార్మోన్స్ ప్రొడక్షన్స్ అన్నీ, దట్ ఈస్ ద రూట్ కాజ్. సో ఈ హార్మోన్స్ విలన్స్ ఏం చేస్తుందంటే, 1 విలన్ ఫేక్ కీ లెక్క క్రియేట్ చేసి బాడీ వర్క్స్ ఇన్ రిసెప్టార్స్. సో ఫేక్ మెసేజ్ ఇవ్వటం, హార్మోన్స్ని అబ్నార్మల్గా రెగ్యులేట్ చేయటం. సో ఇవన్నీ ఏమవుతుంది? సో బ్రెయిన్స్లో ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ ప్రాబ్లం అవుతుంది, బ్యాలెన్స్ ప్రాబ్లం అవుతుంది, థైరాయిడ్ ఫంక్షనింగ్ ప్రాబ్లం అయ్యి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒబేసిటీ రావచ్చు. అండ్ ఎస్పెషలీ గర్ల్స్ తొందరగా ప్యూబర్టీ అవ్వటం, 8-9 ఇయర్స్కే ప్యూబర్టీ అవ్వటం, ఎన్నో ప్రాబ్లమ్. ఫర్టిలిటీలో, ఎగ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం, క్వాలిటీ ఇష్యూస్ అవ్వచ్చు, స్పర్మ్ నంబర్ తక్కువ అవ్వచ్చు. సో ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఈ ఒక్క ప్లాస్టిక్ వల్ల. సో ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. ప్లాస్టిక్ డీటాక్స్ సిరీస్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనేది అవాయిడ్ చేయండి. నేను చూడండి గ్లాస్ పెట్టుకున్నాను, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సెకండ్, పిల్లలు ఉంటే ప్లాస్టిక్ లంచ్ బాక్స్ ఇవ్వకండి. థర్డ్, మైక్రోవేవ్లో వేడి చేయకండి ప్లాస్టిక్స్లో, దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఫోర్త్, టీ కూడా ప్లాస్టిక్ గ్లాసెస్లో యూజ్ చేయకండి. అండ్ ఫిఫ్త్, కాస్మెటిక్స్లో ప్లాస్టిక్ ఏదైనా హిడెన్ ఉందా చూసుకోండి. సో మీరు కూడా ఈ ప్లాస్టిక్ డీటాక్స్ సిరీస్లో ఇంట్రెస్ట్ ఉంటే నాకు ప్లాస్టిక్ డీటాక్స్ అని మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.